హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. ఇది లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఈ టమాటో రైస్ని ఎలా చేసుకోవాలో ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మీరు పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చిని యాడ్ చేశాను. వీటిల్ని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి వీటిల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేశాను. వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇలాగా మనం ప్యూరీ లాగన్నా చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఇలా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే పలుకు పలుకు తగులుతుంటే బాగుంటుందని నేను ఇలా కట్ చేశాను. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారంని వేసి దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి టమాటో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి ఎంత బాగా మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూసారు కదా, బాగా గుజ్జుగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ మసాలా మొత్తం కానీ రైస్లోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇలా మొత్తం ముద్దగా అంటుకుంటుంది. అందుకనే మనం ముందుగా ఒక ప్లేట్లోకి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉంటుంది టెక్స్చర్ అదంతా. చూసారు కదా, మొత్తాన్ని కూడా ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ అనేది చాలా సింపుల్గా అండ్ ఒక 10 నిమిషాల్లోనే ఈజీగా తయారైపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.